చేయడానికి కాదు, నిన్ను శాస్త్రంగా నా సొంతం చేసుకోవడానికి. కమాన్, నీ లేత సమస్యల్ని నా వెచ్చని చేతులతో. ఎవడవాడు? ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడు. ఎక్కడ ఉంటాడు? ఆపద ఎక్కడుందనుకుంటే అక్కడే ఉదయిస్తాడు. నేను ఇంతవరకు చూడలేదు. ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు నిన్ను కాపాడతాడా? పిలు, పెద్దగా పిలు. ఎవడొస్తాడో చూస్తా. ఏడు కోట్ల ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుదిక్కులా చాటి చెప్పిన మహానుభావుడు అన్నగారు పుట్టిన గడ్డ మీద పుట్టి ఒక అబలని, అది ఒంటరిదాన్ని బలాత్కారం చేయడానికి నీకు సిగ్గులేదురా? నువ్వు మొట్టమొదటి నువ్వే. ఇంతకీ ఎవడ్రా నువ్వు? నేనెవన్నో చెప్తే నీ గుండె 1000 ముక్కలవుతుందిరా. అంతటి మరగాడివా? 800 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రహ్మనాయుడు అంశలో పుట్టిన వాడిని, సాంబశివుణ్ణి పూజించేవాడిని, పిడికిట్లో పాశుపతాస్త్రం కలిగిన వాడిని విచ్చాను. గుండె గుండె పగిలి చస్తావు. నా గురించి మీకు పూర్తిగా తెలియక అదే తిరిగిపడుతున్నావు. ఈ ఊరి కొత్తలా ఉన్నావు. మర్యాదగా వచ్చిందండి, వెళ్ళిపో. ఈ ఊరి కొత్తవాడినే కానీ 20 సంవత్సరాల క్రితాన్ని గుండెల్లో నింపుకున్న వాడిని, అన్యాయానికి బలైపోయిన 2 న్యాయమూర్తుల రక్తాన్ని కంటానికి నాలోని పౌరుషం తగ్గకుండా ఉండటానికి రోజుకి 3 పూటల కొర్రి వికారంతోనే భోజనం చేస్తున్న ఆళ్ళగడ్డ సాంబశివారెడ్డి అంటే నేనేరా. ఈ సాంబ ఈ గడ్డ మీద అడుగు పెట్టక ముందు నీ ఆటలు సాగేవి. సాగావు. ఇక నుంచి నువ్వు ఏం చేయాలన్నా, ఎక్కడ తిరగాలన్నా ఈ సాంబ పర్మిషన్. నువ్వు అదే పడుతున్నావు. నీలాంటి ఎంతో చెందినాళ్ళని మలిచాను. నిన్ను ఇప్పుడే ఇక్కడే ఏ ఆడదాని ముందు నా మీద చేసుకున్నావు. ఆ ఆడదాని ముందే నీ ఎంత చూస్తారా? రా. సమయానికి వచ్చి నన్ను కాపాడారు. మీకు మెల్లి థ్యాంక్స్. ఇంతకు నీ పేరేమిటి? చెప్పాను కదా, నా పేరు సాంబా అని. చిత్రలు సండటలో వా, మీ ధైర్యం అదిరిపోయింది అనుకోండి. నీలాంటి అందాలని ఆపదలో ఉంటే ఆదుకోలేని వాడు మగాడే కాదు. ఇంతకీ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నీలాంటి అందగాడు ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాను. యవ్వనం చేసే సవడిలో ఉక్కిరి విక్కిరి చేసే విరహాగ్నికి తట్టుకోలేక తమకంతో నాకు పడుచుపరవాకిరాలివై నా ఎదుట నిలిచావు. నీలాంటి సుందరాంగికి సమ్మోహనాస్త్రం లాంటి పేరుండాలి. అది నీ నోటితో చెప్తే వినాలని నాకు ఆశగా ఉంది. పదాలు తరగా పుష్ప బాణాలే నా ఎదను తాకుతున్నాయి. నా పేరు స్వప్న. ఆహా, నా మనసును గిలిగింతలు పెట్టే విధంగా ఉంది. ఇక నుంచి నీ స్వప్నలోకంలో విహరించవలసిందేనా? మంచి చమత్కారివే. సాగర తీరంలో అందాలన్నీ ఆరబోసుకున్న కోమలాంగివై నా ఎదుట నిలిచావు. నీ వంటి అందాల రాశిని చూసిన వెంటనే నా మనసులో ఏదో అలజడి రేగింది. అలజడి చేస్తున్న మాటలవి నావి కావు. ఇంకా నాగుబాములా బసలు కొడుతూ నడుమంపుల్లో సుడులు తిరిగే స్వేగం. నన్ను హత్తుకోవాలని నా మనసు విల్లుతుంది. చూడు సంబా, నేను బతికానంలో ఒక పౌరు లాంటిదాన్ని. బయటికి ఎగిరి ప్రకృతిని ఆస్వాదించే అదృష్టం నాకు లేదు. ఆ మనోహర్ గాడు వాడన్న ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్. అంతేకాదు, ఆ మనోహర్ గాడు నన్ను ప్రేమించానని పదే నా చుట్టూ తిరుగుతున్నాడు. వాడికి వెళ్ళాలకు బుద్ధి చెప్పావనుకో, కానీ రేపటి నుంచి వాడు పగబట్టిన నాగులా నా కోసం వెంటాడుతూనే ఉంటాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిన్ను నా దాన్ని చేసుకుంటాను. నా ప్రేమ సామ్రాజ్యానికి మహారాణిని చేస్తాను. సంబా, ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నన్ను కాపాడేవాడు నా ఎదురుగే ఉన్నందుకు. నిన్ను నా జీవితాంతం గుండెల్లో పెట్టుకుని దాచుకుంటాను స్వప్న. ఐ లవ్ యూ స్వప్న. I love you, Samba. I love you so much.
అందాల బతుమ్మ ఎంత బాగుంది బతుమ్మ చెప్పుకుంటే తప్పలేదు అందాల ఎంత బాగుంది నమ్మకంతో పగులు తమ్మిన బతకనా బట్టి బట్టి ఇవల్ల మల్ల పడ్డనా అందాలాడదమ్మా ఎంత బాగుంది బతున్నా కన్ను చెప్పుకుంది సూచనల చెప్పున్నా కక్షల నేపథ్యంలో 20 మంది మృతి. దీని వెనుక హోంమంత్రి